ఎసంకి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటదో తెలుసా? ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న మృదుల అనే అమ్మాయి ఈ రోజు ఉదయం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఇంట్లో కుదిర్చిన బలవంతపు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడమే ఈ బలవన్మరణానికి కారణమనిపిస్తోంది. మృదుల ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఇదే కదా? దాని బాబు చేసే బలవంత పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చచ్చినట్టుంది. ఓ గాడ్, ఇంత తొందరగా దారి చూపిస్తావనుకోలేదు. ఈ సంతోషాన్ని ఇప్పుడే వీళ్ళ ఏడుపుతో పంచుకోవాలి. అత్తయ్యా, మాన్సీ, అత్తయ్యా. ఏమి సరి ఏమైందమ్మా? అది అది టీవీలో న్యూస్. మన మృదులకి ఏమైందే? మన మృదుల ఆత్మహత్య చేసుకుందత్తయ్యా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మృదుల ఆత్మహత్య చేసుకుంటుంది. నేను చెప్పడం కాదు మానసి, నువ్వే టీవీలో చూడు. కరెంటు పోయింది. లేదమ్మా, మృదుల కాదు. ఎవరిని చూసి ఎవరనుకున్నావో? మృదుల అయితే కాదు. లేదత్తయ్యా, నేను సరిగ్గానే చూశాను. మీరు విన్నారు కదా, ఇంజనీరింగ్ విద్యార్థిని మృదుల ఆత్మహత్యని. మృదుల అంటే 100 మంది మృదులుంటారు. మన మృదుల అనే గ్యారెంటీ ఏంది? లేదు లేదు, తనకేం కాదు. అరే లేదు మానసి, ఇంజనీరింగ్ విద్యార్థిని మృదుల అని క్లియర్ గా రాశారు. అంటే మృదుల అనే పేరుతో ఇంకే అమ్మాయి ఇంజనీరింగ్ చదవకూడదా? ఫేస్ క్లియర్ గా చూసావా? నేను క్లియర్ గానే చూశాను బావా. వాళ్ళ నాన్న బలవంతంగా తీసుకెళ్లాడు కదా. ఒకవేళ ఇష్టం లేని పెళ్లి చేయబోతుంటే వేరే దారి లేక. సరే, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు మా మృదుల. అయినా ఎప్పుడు చూసినా మృదుల ఇంట్లో ఉండకూడదు, మృదులకి ఏదో అయిపోవాలి, ఇదేగా నీ ఆలోచన? అరే టీవీలో వచ్చిన న్యూస్ చెప్తుంటే నేనేదో ఆలోచిస్తున్నానంటావేంటి? ఈ కరెంట్ ఇప్పుడే పోయి చచ్చింది. న్యూస్ చూస్తుంటే మీకే తెలిసిండేది. అదిగో టీవీ ఆన్ అయింది, మీరే చూడండి. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న మృదుల అనే అమ్మాయి ఈ రోజు ఉదయం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఇంట్లో కుదిర్చిన బలవంతపు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడమే ఈ బలవన్మరణానికి కారణమనిపిస్తోంది. చెప్పానా, బలవంత పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మృదుల ఉన్నది అదే సిచ్యువేషన్ లో కదా. మృదుల తండ్రి ఒక తాగుబోతని డబ్బులకి ఆశపడి ఎవరితోనో బలవంతంగా పెళ్లి చేస్తుంటే ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. చెప్పానా, ఇప్పటికైనా నమ్ముతారా? అయినా నమ్మరు కదా. వీళ్ళిలా నమ్మరు గాని ఆ మృదుల ఫోటో డీటెయిల్స్ ఇవ్వండి అయ్యా బాబు. విజయనగరం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన మోహన్ రావు లక్ష్మీలకి ఏకైక కుమార్తె మృదుల. ఇష్టం లేని పెళ్లి చెయ్యాలని చూసి తమ కూతురి చావుకి తామే కారణమయ్యామని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. దేవుడా,
మృదుల కాదు. లేదు, మృదుల పేరు ఇంజనీరింగ్, తాగుబోతు తండ్రి అనేసరికి మన మృదులే అనుకుని. షటప్ షటప్ షటప్. మానసి, ఇంకొకసారి నీ నోట్ల నుంచి ఇట్లాంటి మాటలు వచ్చినాయంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అరే ఏమైండే నీది? ఎప్పుడు చూసినా నెగిటివ్ గా ఆలోచించుడేనా? అస్సలు పాజిటివ్ గా ఆలోచించవా? నా మీద పడతావేంటి? న్యూస్ చూసి డౌట్ వచ్చి చెప్పాను. డౌట్ వచ్చి చెప్పినట్టుందా? అసలు అక్కడ న్యూస్ పూర్తిగా చూడకుండానే మన మృతులే చచ్చిపోయిందని ఏదేదో వాగుతున్నావు. అసలు దానికి ఏదైనా అయితే మేమంతా బతుకుతామా? అరే ఇప్పుడు నేనేమన్నాను? నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటత్తా ఇది? అది కాదమ్మా, మృదులంటే మాకెంత ప్రాణమో నీకు తెలుసు కదా. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి కన్ఫర్మ్ చేసుకుని చెప్పాలి. ఇదిగో చూడు, గుండె తడ కూడా ఇంకా తగ్గలేదు. నాకైతే ప్రాణమే పోయిందమ్మా. మృదుల సూసైడ్ చేసుకోవడం ఏంటి? తను అలాంటి పెరికిది కాదు. జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్ సరియో. అసలు దానికోసం ఎందుకు ఇంతలా అయిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. అంత ముఖ్యమైపోయిందా మీకు? అవును ముఖ్యమే, అవును ముఖ్యమే, అవును ముఖ్యమే. మళ్ళీ చెప్తున్నా సరిగా, అది లేదంటే మాకేమీ వద్దు. మానసి, మృదులంటే మాకెంత ఇష్టమో నీకు తెలుసు కదమ్మా. తన గురించి తప్పుగా మాట్లాడొద్దు. అబ్బో, వీళ్ళ ప్రేమలు వేదవ పర్ఫార్మెన్స్. అది తిరిగి ఇంట్లో అడుగు పెట్టే సమస్యే లేదు. అమ్మా, ఈ పాలతో అభిషేకం చేయండి. అభిషేకం పూర్తయిందమ్మా. పెళ్లి బట్టలు మార్చుకుని వస్తే అమ్మాయితో గౌరీ పూజ, అబ్బాయితో వినాయక పూజ చేయిద్దాం. అమ్మా వెళ్ళమ్మా. ఏ పిల్ల ఆగు. ఏందో ఈరస్వామి, నీ కూతురు బాగోతమేందో నాకేం సంజైతలే. ఇప్పుడు ఏమైందమ్మా? అంతా చక్కగానే ఉంది కదా. ఇదిగో గౌరీ పూజ అవగానే పెళ్లి. పెళ్ళా? నాకైతే నీ కూతురు పెళ్లి చేసుకునే దానిలో ఆగుపడట్లే. పెళ్లి పందిట్లోంచి పారిపోయేదానిలో ఆగుపడుతోంది. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? నా బిడ్డ పారిపోవడమా? బంగారు తల్లమ్మా నా కూతురు. పారిపోయేదే అయితే ఈ అయ్య మాటకి ఇలివిచ్చి మారు మాట్లాడకుండా పెళ్లికి తల వంచుతాదా? నా బిడ్డ పారిపోవడమా? నువ్వు ఏందైనా చెప్పు ఈరాస్వామి, నాకైతే డౌట్ కొడతాంది. పెండి కూతురులా ఉందా నీ కూతురు? ఎవడో పోయినట్టు మొహం పెట్టినది చూడు. ప్లీజ్ అండి, నేను చెప్పాను కదా, అమ్మ రాలేదన్న బెంగ అంతే. అంతకు మించి వేరే ఆలోచనే లేదు. నన్ను నమ్మండి. మృదుల, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అటువంటి ఆలోచన ఏమీ లేదండి. నాన్నకి మాటిచ్చాను, మాట తప్పను. ఈ సీతారత్నం మాటనే నమ్మదు, నోటనే నమ్ముద్ది. అందుకే
ఓ నోటు రాసుకుందావా? ఏంది ఏందయ్యా, ఏంది అట్ట సుత్తాండారు? ఈ నోటు ఎవరమేందనా? 10 లక్షలు ఎదురు కట్నమిచ్చి ఇన్ని పైసలు ఖర్చు పెట్టి నువ్వు చివరికి పారిపోతే పైసలతో పాటు మా పరువే కదా పోయేది. గాంధీకే ఓ నోట్ రాసుకుంటే ఏ బాధ ఉండదు. ఇటీవే తండ్రి బిడ్డ ఈ నోటు మీద సంతకం పెట్టి ఈ బ్యాలెన్స్ 5 లక్షలు తీసుకోండి. 5 లక్షలా? ఇవ్వండమ్మా. ఏయ్ ఇప్పుడులే, గా మూడో ముడి పడినాకే ముందైతే సంతకాలు పెట్టుండ్రి. ఏంది ఆలోచిస్తాండారు? ఇష్టం లేదా ఏంది? అరే అసలు అలాంటి ఆలోచనే లేదమ్మా. సంతకమే కదా, సిటికలో పెట్టేస్తాను చూడు. అమ్మా సంతకం పెట్టు. పెట్టమ్మా. పెట్టమ్మా. ఏందమ్మా ఆలోచిస్తాండో? నోట్ మీద ఏం రాసుందనా? మీ ఆస్తులైతే ఏం రాసుకోలే, చదువుకునే దానివే కదా, కావాలంటే చదువుకో. అవసరం లేదండి. అవసరం లేకపోయినా నేను చెప్పాలి కదా. మళ్ళీ ఆనకు ఏదన్నా తిరకాసు పెడితే నేనేడికి పోవాలే? ఎదురు కట్నం 10 లక్షలు బుచ్చుకున్నావు. ఈ పెళ్లి చేసుకున్నాడు నాకిష్టమే. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఆనక మీ నాన్నకి ఏదన్నా జరిగినా మాకు ఏ సంబంధం లేదని రాసుకున్నావు గంతే. లేదండి, అలాంటిదేం జరగదు. నేను పెడతా. నా బంగారు తల్లి నా మాట కాదనదు. ఎదిగోనమ్మా. తమ్ముడు, ఇప్పుడు ధైర్యంగా పోయి పెళ్లి పీటల మీద కూకో. ఏందమ్మా ఇంకా అట్టా చూస్తాండారు? పెళ్లి కూతురు సీర మార్చరా ఏంది? వెళ్ళండి. ఇక ఈ పెళ్లిగా దేవుడు కూడా ఆపలేడురా తమ్ముడు. ఇప్పుడు పౌరం వెళ్ళిందంటే ఖచ్చితంగా మధుకి దారి చూపిస్తుంది. మధు మృదులను చూశాడంటే అంతే. చేంజ్ చేసైనా సరే
ఎలాగోలా మృదులను ఒప్పించి తీసుకొస్తాడు. ఇంత కష్టపడి చేసిందంతా సర్వనాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మృదుల ఇంటికి రాకూడదు. చెప్పు సరియు. ఆ పౌరం తప్పించుకుందే. మనం ఎలాగైనా మధుని మృదుల్ని కలవకుండా ఆపాలి. ఏం చేద్దాం? మధు బైక్ నెంబర్ చెప్తాను. ఆ బైక్ ఎటు వెళ్ళిందో కనుక్కో. ఈలోగా నేను కూడా బయలుదేరుతాను. నెంబర్ రాసుకో. ఓకే. కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో వచ్చేసావా? మృదులను చూపించడానికి వచ్చావు కదా. ఎక్కడుంది మృదుల? ఎక్కడుంది మృదుల? ఎప్పుడు ఆపదలో ఉన్నా నువ్వే కదా దారి చూపించేదానివి. ఇప్పుడు కూడా మృదుల ఆపదలోనే ఉంది. ఎక్కడుందో తెలియక దిక్కు తోచక తిరుగుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వే దారి చూపించాలి. దారి చూపించు. ఎస్. ఏడున్నవే? ఏడుకుపోయినావు. నేనెప్పుడు సంతోషంగా ఉండాలనే దానివి, బాధపడితే అస్సలు చూసేదానివి కాదు. ఏడిస్తే ఓదార్చి గోరుముద్దలు తినిపించేదానివి. అంత ప్రేమన్న దానివి. నన్ను వదిలి ఎట్లా పోయినవే? నువ్వు లేకపోతే సంతోషం ఏడుంటది. ఏడుస్తున్నానే. వచ్చేవే మృదుల, ఒక్కసారి కనిపించవే. మృదుల 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 మృదుల